హలో హాయ్ అండి, నేనండి. హలో మామయ్య, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రైతులందరికీ శుభదినం. ప్రకృతిని తలపించే విధంగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయినది. సాయంత్రం వేళలో ఈరోజు స్పేర్ చేసి పత్తి పంటలకి స్పేర్ చేసి అలాగే సేద్యం చేశాను. సేద్దాం అనగా గుంటిగా బాసినాను అనమాట. 2 ఎకరాల 30 సెంట్లు ఉంటుంది. దీంట్లో స్పేర్ చేసి మరియు సేద్యం చేశాను అనమాట. మీరు చూస్తున్నారు కానీ నా వీడియోలు చాలా వరకు లైక్ చేయడం లేదు. ఇవే మా లక్కీరా బుల్స్ రాముడు భీముడు. చెప్పాను కదా ఇంతకుముందు కూడా. మా రాముడు భీముడు ఎలా ఉన్నారు చూడండి. చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చాలా వరకు నా వ్యూస్ మాత్రం వీడియో మాత్రం చూసి చాలామంది లైక్ చేయడం లేదు. ఎందువల్లనో నాకు తెలియదు కానీ మామ మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కోరుకున్నది ఒకటే, మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకున్నా మీరు అందరూ బాగుండాలి. మీరు బాగుంటే నేను బాగుంటాను. నేనే కాదు అందరూ బాగుంటారు. ప్రతి ఒక్క రైతు కూడా బాగుంటాడు. చూడండి, ఇది మా పత్తి పంట. మొత్తం 2 ఎకరాల 20 సెంట్లు ఉంటుంది. చుట్టూ అందమైన ప్రకృతి తలపించే విధంగా ఉంది కదా. సూర్యాస్తమయం అయిపోయినది. మీరందరూ చూస్తూ ఉన్నారు. చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అదే అండి, అందరూ బాగుండాలి. అందులో నేనుండాలని మాత్రం చెప్పను. అందరూ బాగుంటేనే నేనున్నట. అందుకే మీరు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎందుకో భయ అర్థం కావడంలే. ఏం బాగాలేదా నాకైతే, నేను చేసే వీడియోస్ బాగాలేవో లేకపోతే కంటెంట్ బాగాలేదో నాకైతే తెలియదు. కానీ చాలామంది చూసి చూడనట్ట వెళ్ళి ఒక లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూడండి, మా రాముడు భీముడు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుండాలి. ముఖ్యంగా రైతులు బాగుండాలి. రైతులే ఎందుకు బాగుండాలని చెప్తున్నా అంటే, ప్రతిదీ రైతు లేకపోతే ఈ భూమి మీద ఏది లేదు. సమస్త జీవరాశికి ఆధారం రైతే. పండించే పంట కాడ నుంచి చేసే పని వరకు రైతు బాగుండాలి. అందుకే ముఖ్యంగా రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరు బాగుంటారు. ఇదే నేను కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదే. నేను రైతులందరూ కుటుంబాల్లో ఎప్పుడు ఆనందం రాదు. పంట వచ్చినా రాకపోయినా వాళ్ళకైతే ఆనందం రాదు. అందుకే రైతులు బాగుండాలి. రైతుతో పాటు మీరు బాగుండాలి. మీతో పాటు అందరూ బాగుంటేనే నాకు బాగా ఉండేది. దయచేసి ఈ వీడియోని చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నరసింహను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.